ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమాకి 10 అన్వాంటెడ్ థింగ్స్ అని, 10 నెగటివ్ థింగ్స్ అని, 10 అన్నోటిసబుల్ థింగ్స్ అని ఇలాగా నెగటివ్ థింగ్స్ గురించి మాట్లాడి మాకే బాగా బోర్ కొట్టేసింది భయ్య. అందుకని ఈసారి ఆ మూవీకి చక్కగా నీట్ గా సింపుల్ గా ఉంది కాబట్టి సినిమా 6 బ్యూటిఫుల్ థింగ్స్ ఫ్రమ్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో తీస్తున్నాం. సో ఇంకా సొల్లు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాలో నరేష్ సమంతని కుక్క పిల్ల అని పిలవడం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది భయ్య. నార్మల్ గా చాలా సినిమాల్లో కుక్క అనే టర్మ్ ని మనం కామెడీగా వాడటం, లేకపోతే ఎవరినైనా తిట్టడానికి వాడటం చూసాం. కానీ ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని చాలా క్యూట్ గా, చాలా సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇలాంటి టర్మ్ వాడచ్చు అని త్రివిక్రమ్ చాలా క్లీన్ గా చూపించాడు భయ్య. దిస్ సీన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద టర్మ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. నార్మల్ గా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ కి హీరో మీద ఇష్టం ఉంది అని చూపించాలనుకున్నప్పుడు ఆ హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా గయ్యాలిగానో, లేకపోతే చాలా కోపిస్ట్ గానో, హీరోయిన్ ని ముప్పు తిప్పలు పెడుతూ, అంటే వేరే హీరోయిన్ ని ముప్పు తిప్పలు పెడుతూ, హీరోని ముప్పు తిప్పలు పెడుతూ ఇలా ఉన్న క్యారెక్టర్ లాగా డిజైన్ చేయొచ్చిపోయా. కాకపోతే అదే క్యారెక్టర్ ని, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో త్రివిక్రమ్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా నీట్ గా యాక్ట్ చేపిస్తూ, చాలా నీట్ గా డిజైన్ చేశాడు భయ్య. ఓన్లీ ఇష్టాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ, ఇంకా వేరే నావిగేషన్స్ లోకి ఎక్కడికి వెళ్లకుండా, అంటే అమ్మాయికి ఇంకా వేరే షేడ్స్ ఏమీ ఇవ్వకుండా చాలా బ్యూటిఫుల్ గా, చాలా నీట్ గా పిక్చరైజ్ చేసి చాలా నీట్ గా డిజైన్ చేశాడు భయ్య ఆ అమ్మాయి క్యారెక్టర్ ని. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 5 minutes మనం ఎవరైతే నెగిటివ్ షేడ్ అనుకుంటామో అదే క్యారెక్టర్ తో కొన్ని సెన్సిబుల్ డైలాగ్స్ చెప్పించి, కొంచెం కామెడీ క్రియేట్ చేయించి, సినిమా అంతా మనం ఏ మూడ్ లో చూసినా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక సింపుల్ స్మైల్ తో వచ్చేలాగా లాస్ట్ 5 minutes చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు భయ్య మన త్రివిక్రమ్. లాస్ట్ 5 minutes లో ఉన్న డైలాగ్స్ కానీ, కామెడీ కానీ, రావ్ రమేష్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అక్కడ ఉన్న కన్వే చేయాల్సిన మీనింగ్ కానీ చాలా చాలా నీట్ గా, చాలా ఫన్నీగా, కామిక్ టోన్ తో ఎండ్ అవుతుంది భయ్య సినిమా. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ భయ్య. ఈ సినిమాలో కామెడీ కొన్ని ఎపిసోడ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి భయ్య. ఎగ్జాంపుల్ కి ఫస్ట్ హాఫ్ లో దొంగ ఎపిసోడ్ కానీ, ఆ చనిపోయినప్పుడు జరిగే కామెడీ ఎపిసోడ్ కానీ, సెకండ్ హాఫ్ లో ఆ బ్రిడ్జ్ మీద ఫైట్ సీన్ తో పాటు ప్యారలల్ గా జరిగే కామెడీ ఎపిసోడ్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి భయ్య. నార్మల్ గా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో ఉన్నాడు అంటే సినిమాలో హీరోయిన్లు ఇద్దరు పిచ్చి పిచ్చిగా కొట్టుకోవటం కానీ, లేకపోతే కసిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి హీరోని దక్కించుకోవాలి అని చెప్పి బిహేవ్ చేయడం కానీ, ఇలాంటి సీన్లు చాలా చూసాం భయ్య. కానీ ఈ సినిమాలో పోటీ చూపించాడు త్రివిక్రమ్, కానీ ఆ పోటీని చాలా ఫ్రెండ్లీగా, చాలా నీట్ గా, సటిల్ గా, బ్యూటిఫుల్ గా చూపిస్తాడు భయ్య. అంతేగాని ఇద్దరు హీరోయిన్లు హీరో కోసం కొట్టుకోవడం, లేకపోతే ఒకరినొకరు తిట్టుకోవడం, జుట్లు పీకేసుకొని, లేకపోతే మొత్తం ముగ్గురికి కలిపి ఒక పాట పెట్టడం, ఇలాంటివి ఏమీ లేకుండా ఆ కాంపిటీషన్ అనేది ఒక 2-3 scenes లో చాలా నీట్ గా, సటిల్ గా, చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు భయ్య మన త్రివిక్రమ్ ఈ సినిమాలో. ఆ మూవీలో ఏ సీను మనకి చాలా డ్రాగ్ అయినట్టు అనిపించదు భయ్య. అటు కామెడీ తీసుకున్నా, ఇటు సెంటిమెంట్ తీసుకున్నా, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తీసుకున్నా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తీసుకున్నా, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ తీసుకున్నా ఏది డ్రాగ్ అవ్వదు భయ్య. నీట్ గా, సటిల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు కామెడీని, ఇటు ఎమోషన్ ని, సెంటిమెంట్ ని, కామెడీని, స్టోరీని, కామెడీని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా, చాలా నీట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది భయ్య ఈ స్టోరీ. సో అది భయ్య అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ మూవీలో మేము మీకు చెప్పాలనుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్. ఈ వీడియోని బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పడానికి మాత్రమే వాడాం కాబట్టి ఇంకా ఆ మూవీలో ఉన్న ఎనీ అదర్ ఎలిమెంట్స్, అంటే మన నెగిటివ్ పాయింట్స్ కానీ, లేకపోతే మూవీ రివ్యూ కానీ వేరే వీడియోస్ లో తెలుసుకుందాం. అంతవరకు మమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సెలవు.